హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా తోటలో ఉన్నాము. చాలా బాగుంది ఇక్కడ. పెద్ద అయిపోయింది. ఇప్పుడు బ్యాగ్ తీసుకొని పోవాలా అంటే కాలర్లని ఇట్లా ఏమన్నా పైపులు పోయింటే జాయింట్ చేయడానికి. ఇవి ఒక్క చెట్లు ఆల్రెడీ ఫస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైంకి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇవి చాలా పెద్దగా అవుతాయి. ఇవి ఇంకా ఒక మీడియం సైజు. ఇవి ఇంకా చాలా పెద్దగా అవుతాయి. ఇక్కడ దగ్గరలో ఇంకో తోట ఉందన్నమాట. ఆ తోటలో అయితే ఇంకా చాలా హైట్గా ఉంటాయి, బాగా పెద్దగా ఉంటాయి, చాలా బాగుంటాయి. దాని కింద నిలబడితే బాగా చల్లగా గాలి ఉంటుంది. ఇక్కడ బ్యాగ్ ఉండాల, అది తీసుకొని పోవాలా. కనిపిస్తలే ఇదే. ఇదే బ్యాగు. దీంట్లో పురుగులు ఏమైనా ఉంటాయి. సో అందుకని మనం ఇట్లా అనాలా, చెక్ చేసుకుంటే. దీంట్లో ఎలుకలు, ఒకసారి ఏమన్నా పాములు కూడా దీంట్లో దూరుతాయి అన్నమాట. ఇవే అనమాట. ఇప్పుడు పైపులు ఇవన్నీ పోయి ఉంటాయి కదా, సో దానికి జాయింట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ గిడ్డి తీపిచ్చాము, కొన్ని పైపులన్నీ డిస్కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతిరోజు చూస్తూ ఉండాలా. సో ఇంకా మా పెద్దనాన్న ఇక్కడ రోజు వచ్చి చూస్తూ ఉంటాడు అన్నమాట. నేను టిఫిన్ ఆల్రెడీ తినేసా, అటుకులు తినేసా. మీకు తెలిసిన వాళ్ళదో లేదో మీ సొంత తోట ఉంటే ఎప్పుడైనా పొద్దున్నే మార్నింగే వెళ్ళండి. చాలా నేచర్ని ఎంజాయ్ చేయండి. హెల్త్కి మరి మైండ్కి చాలా స్ట్రెస్ అనేది చాలా తగ్గిస్తుంది అన్నమాట మనకి నేచర్. సో ఎప్పుడైనా ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఇక్కడ మొత్తం గిడ్డ అంతా తీసేశారనమాట. సో గడ్డి తీసినప్పుడు ఇలా పైపులు వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఇలా చూడండి, ఇక్కడ వెళ్ళిపోయింది అటాచ్మెంట్, కనెక్ట్ వెళ్ళిపోయింది. సో ఇట్లా మనం మళ్ళీ రిపేర్ చేయాలన్నమాట. చిన్న పని ఏమంటే, ఇక్కడ ఏవేవి రిపేర్ అయ్యాయో వచ్చేయడం, ఆ లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకా నాకు అయినంత వరకు నేను చేస్తా, నాకు కాలేదంటే వదిలేస్తా. మళ్ళీ మా పెద్దనాన్న వచ్చి ఇంకా దాన్ని మళ్ళీ చూసి రిపేర్ చేస్తాడనమాట. ఇప్పుడు ఇది మన పని. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి. ఇప్పుడు పైప్ చెప్పాను కదా, దీన్ని రిపేర్ చేయడానికి ఈ రెండు కావాలి. ఎందుకంటే ఒకటి కోసి ఇంకోటి తీసి మళ్ళీ అటాచ్మెంట్ చేయడానికి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పైపు ఇది వేసేసానండి. ఇదిగో ఇలా ఇప్పుడు పోయింది కదా, ఇప్పుడు జస్ట్ ఎల్ షేప్ వేసాను అన్నమాట. సో కనెక్ట్ చేసా, సింపుల్ పని. ఇట్లా మొత్తం ఎక్కడెక్కడ పోయిందో అక్కడంతా వేసుకొని రావాలి. సింపుల్ పని అంతే. చూడు, ఇక్కడైతే చాలా రెండు పోయాయి మొత్తం. ఇంకో రెండు డిస్కనెక్ట్ అయిపోయాయి. సో మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ పోయాయి కదా, సో ఇక్కడ దీనికి ఒక కనెక్ట్ చేయాలన్నమాట. చూడు, ఇలా అన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇక్కడ గిడ్డ అంతా కొట్టేశారు. ఆ కొట్టడంలో ఇవన్నీ తెగిపోయాయి అన్నమాట. సో అందుకని ఇప్పుడు ఇవన్నీ చేయాలి. సింపుల్ వర్కే, ఎక్కువనే కాబట్టి లేట్ అవుతుంది అంతే. ఏమైంది? పైపా? ఏమన్నా జంతువులు వచ్చి పక్కినా? ట్రాక్టర్దా? ఇది గమ్ము. దానికోసం ఇప్పుడు కొంచెం
అట్లా కొడితే బాగా లోపలికి పోతుందా? అవుతావు నువ్వు వీడియో చెయ్య అలా గొత్త వీడియో చెయ్య స్టేటస్కి వెయ్య కా యాట్కెళ్ళా స్టేటస్కి రా. సెల్ఫీ సెల్ఫీ ఆపకదోటి చెప్పు. ఇప్పుడు చెప్పాలా? చెప్పు, నేను తీస్తాను వీడియో. చెప్పనా, నేను చూసా. సో ఇక ఇట్లా సిగ్గుపడతాడు అబ్బాయి అబ్బా. ఇక ఇప్పుడు ఈ లైన్లోవి ఈ పైపులు అటు సైడ్ ఇటు సైడ్ వేయాలన్నమాట. ఇగో ఈ 2 పైపులు ఉన్నాయి కదా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేయాలి ఇప్పుడు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఈ గడ్డి అంతా ఈ పక్కకి ఒక సైడ్ వేసేస్తారనమాట. ఇగో ఇటు సైడ్ అంతా క్లీన్గా చేశారు కదా, సో వీళ్ళే అనమాట చేసింది వీళ్ళందరూ. మీకు ఒకటి తెలుసా, మిర్జాపూర్లో మున్నాబాయి వాళ్ళ ఫాదర్ ఉంటాడు కదా, దాంట్లో క్యారెక్టర్ ఎంత వైల్డ్గా ఉంటుంది అంటే చాలా పెద్ద క్యారెక్టర్ కదా అది. సో ఇప్పుడు అతనిది ఇంకో సినిమా చూసాను అనమాట రీసెంట్గా, సిరీస్లో ఉన్నాడు. ఆ సిరీస్ పేరు క్రిమినల్ జస్టిస్ అనమాట. ఎంత బాగా చేశారు తెలుసా క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్కిను మళ్ళీ మున్నాబాయి ఫాదర్ వాళ్ళ క్యారెక్టర్కి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. సో నాకు అది బాగా నచ్చింది. క్యారెక్టరైజేషన్ సెలెక్ట్ చేసుకోండి, అతను ఆపోజిట్గా క్యారెక్టర్ చాలా బాగుంది. ఇక్కడ క్రిమినల్ జస్టిస్లో అతను లాయర్ అనమాట. చాలా బాగా తెలివిగా అండ్ చాలా డీసెంట్గా ఉంది ఇందులో. చాలా బాగుంది అనిపించింది క్యారెక్టర్ అతనిది. అండ్ సిరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 2-3 సిరీస్ చూశాను, ఇంకా 4 ఏమో ఉన్నాయి అనుకుంటా టోటల్, ఇంకొకటి చూడాలి. సో ఒక ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా చూడలేదంటే చూడండి. అది హాట్స్టార్లో ఉందనుకుంటా నాకు తెలిసి. ఇది తీసేలా చెట్టు తీసేయి.